ఎప్పుడైతే బయటవన్నీ కోల్పోతున్నాయో లోపల ఇంకొంచెం ఆ పవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది యోబుకి. ఇంకా ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకా పట్టుదల అనేది పెరిగింది. బయట ఒక్కొక్కటి పోయి ఆయన దగ్గర ఉన్న పనులు వచ్చి చెప్తున్నారు, పిల్లలు పోయారు, అవి ఆస్తి పోయింది, నీది అది పోయింది, ఇది పోయింది అని ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే అతనికి అర్థమైంది. ఏమర్థమైంది? ఇది దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినవాడు, ఒకసారి ఇచ్చినాడు, మళ్ళీ ఇచ్చే పవర్ లేదా దేవుని బరాబర్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకోసమని ఏదైతే కోల్పోయాడో తిరిగి ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, తూర్పు దేశం అంతటిలో అతడు ఐశ్వర్యవంతుడు. లాస్ట్ లో కూడా అదే టెస్ట్ మనీ వచ్చింది. లాస్ట్ లో వచ్చేసరి కూడా అదే టెస్ట్ మనీ వచ్చింది. దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నీ మీద నేను ఆ స్పిరిచువల్, ఆ చాంపియన్ స్పిరిట్ ని యేసు రక్తం తోటి నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా దేవుని యొక్క ఆత్మతోటి చేంజెస్ క్రియేట్ చేసే ఎబిలిటీనే నేను నీ కోసం నేను డిక్లేర్ చేస్తున్నా.